ఏవండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ దొరికి రావచ్చని 29 పార్ట్. కథలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథ ఏంటో చూసేద్దామా. దొరికి రావచ్చని 29th ఎపిసోడ్. అపర్ణ ఫోన్ మాట్లాడటం కనిపిస్తుంది కానీ మాట్లాడేదే వినిపించటం లేదు. ఎవరితో అంతసేపు మాట్లాడుతుంది? ఒక్కసారిగా కోపం, ఒక్కసారిగా భయంగా మాట్లాడుతుంది. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆర్య. మీ ఆయన్ని ఏమీ అననివ్వటం లేదుగా. అయినా నువ్వు అవునన్నా కాదన్నా మీ ఆయనకు డబ్బు పొగరుంది అన్నాడు నీల్. ఆయనకు లెక్కలేనంత డబ్బు ఉంది. పొగరుండటంలో తప్పులేదు కదా. ఏదో పొగరుందని తెగ గింజుకుంటున్నావు. నువ్వు ఆయన దగ్గర పనిచేసి ఒక స్టాఫ్వి అంతే కదా. నీతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది చెప్పు అన్నది అపర్ణ. ఆ డబ్బు చూసే కదా నువ్వు నన్ను వదిలేసి ఆయన్ని పెళ్లి చేసుకున్నావు. నువ్వు ఇంతకన్నా గొప్పగా మాట్లాడతావా అని అనుకోవటం నా మూర్ఖత్వమే అవుతుందిలే. కానీ మా చెల్లి నెంబర్ ఇచ్చింది కదా అని మళ్ళీ నాతో మాట్లాడాలని చూస్తే మాత్రం ఊరుకోను అని ఫోన్ పెట్టేసింది అపర్ణ. నీల్ నన్ను అర్థం చేసుకోకుండా చాలా తప్పుగా అనుకుంటున్నాడు. నన్ను అర్థం చేసుకున్నట్లయితే ఇలా మాట్లాడేవాడు కాదు అని అనుకుంటూ కూర్చుంది. ఆర్య అపర్ణను చూస్తూ పెళ్లికి వెళ్ళిన దగ్గర నుంచి అమ్మల్లో చాలా మార్పు వచ్చింది. ఫోన్లో ఇంతసేపు ఎవరితో మాట్లాడింది? మాట్లాడితే వాళ్ళ అమ్మతో లేకపోతే చెల్లితో మాట్లాడుతుంది. కానీ చూస్తుంటే వాళ్ళతో మాట్లాడినట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తుంది కదా, అప్పుడు తెలుస్తుందిలే అని రేపటికి కావాల్సిన వర్క్ చూసుకుంటూ ఉన్నాడు. ఆదిత్య వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయుష్కి కాల్ చేశాడు. ఆయుష్ ఫోన్ ఆన్ చేసి, హలో ఆదిత్య గారు ఎలా ఉన్నారు అని అడిగింది. ఏంటి ఆయుష్ మర్యాద ఎక్కువైంది అని నవ్వాడు. అవునా, అయితే తిక్కలోడా ఎలా ఉన్నావు, ఇలా అడగమంటావా అని అన్నది ఆయుష్. వద్దులే, ఇందాకట్లాగే పిలు అన్నాడు. ఏంటి ఇలా కాల్ చేశావు అని అడిగింది. ఎందుకో నువ్వు గుర్తుకొచ్చావు. ఏం చేస్తున్నావు అని చేశాను. ఇప్పుడే డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్తున్నాను. నాకు ఇప్పుడే ఆఫీస్ పనే, నేను ఇంటికి వెళ్తున్నాను. రేపు కొత్త కంపెనీ ఓపెనింగ్ ఉంది. నిన్ను పిలుద్దామని కాల్ చేశాను అని చెప్పాడు ఆదిత్య. నేనెందుకులా ఆదిత్య అన్నది ఆయుష్. నా ఫ్రెండ్గా నిన్ను పిలుస్తున్నాను, నువ్వు వస్తే నాకు సంతోషం అని అన్నాడు. రేపు ఉదయం డ్యూటీ ఉంటుంది కదా, అదే ఆలోచిస్తున్నాను ఆదిత్య. మధ్యాహ్నం దాకా సెలవు పెట్టరా, తర్వాత వెళ్ళొచ్చు కదా. సరే చూస్తాలే అని చెప్పింది ఆయుష్. చూస్తాను కాదు, ఖచ్చితంగా రావాలి, బాయ్ అని ఫోన్ పెట్టేశాడు. అపర్ణ రూమ్లో ఆర్య కోసం ఎదురు చూస్తూ మధ్యాహ్నం ఆర్య పలకరించలేదన్నది గుర్తుకు వచ్చి, ఆర్య గారు అలా చేయరు, ఏదో కారణం ఉండే ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంది. ఆదిత్య వచ్చిన తర్వాత ఆర్య కూడా బయలుదేరాడు. మధ్యాహ్నం జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం ఫోన్ చేసిన వాళ్ళ గురించి అపర్ణ చెప్తుందో లేదో అని రూమ్లోకి వెళ్ళాడు. ఆర్యని చూడగానే అపర్ణ మనసుకి సంతోషం వేసింది. ఆర్య గారు వర్క్ అంతా అయిపోయినట్లేనా అని అడిగింది. అంతా కంప్లీట్ అయింది అమ్ముడు, రేపు ఉదయం 10 గంటలకు రెడీ అయి ఉండు, వెళ్దామన్నాడు. నేను కూడా రావాలి ఆర్య గారు అని అడిగింది అపర్ణ. అదేంటమ్ముడు అలా అడుగుతున్నావు? మన కంపెనీ ఓపెనింగ్కి నువ్వు రాకుండా ఎలా ఉంటావు అని అన్నాడు. అంటే మీరు రావాలని ముందే చెప్పలేదు కదా, అందుకే నేను వచ్చే పని లేదేమో అనుకున్నాను. నువ్వు ఇంత అమాయకురాలివి అని నాకు తెలియదు కదా అమ్మడు అన్నాడు ఆర్య. నేను ఇంత అమాయకంగా ఉంటాను కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడ తీసుకురాగలిగారు అని అన్నది అపర్ణ. ఏ టాపిక్ తీసుకొచ్చినా నువ్వు మాత్రం పెళ్లితో ముడిపెట్టకుండా ఉండవు కదా అన్నాడు. మీరు నాకు దొరికేది ఆ ఒక్క విషయంలోనే కదా అని నవ్వుతూ అన్నది అపర్ణ. అమ్మ దొంగ, నువ్వు అమాయకురాలు అనుకున్నాను, గడుసుదానివే. 5 నిమిషాల్లో మళ్ళీ మీ నిర్ణయం మార్చుకున్నారా అని అన్నది. నువ్వు అలా రకరకాలుగా మారుతుంటే నేను మారక తప్పదు కదా అన్నాడు ఆర్య. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్తూ, ఈరోజు ఏం చేసావు అమ్ముడు అని అడిగాడు. చేయటానికి ఏముంది ఆర్య గారు, తినేసి రూమ్కి వచ్చి పడుకున్నాను, అంతేకాని అంతకు మించి ఏమీ లేదు అని అబద్ధం చెప్పింది. అవునా, సరే అని వాష్రూమ్కి వెళ్ళాడు ఆర్య. ఆర్య వెళ్ళగానే ఫోన్ విషయం చెప్దామంటే ఆ నీళ్ళని ఏమైనా అంటాడేమని భయం వేసి చెప్పలేదు అపర్ణ. ఆర్య మాత్రం అపర్ణ ఎందుకు చెప్పటం లేదని అపర్ణ మీద కోపం వచ్చింది. తన దగ్గర కూడా నాకు తెలియని రహస్యాలు ఉన్నాయా, అంత చెప్పకూడని రహస్యాలు ఏమేమి ఉంటాయి అని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమైంది ఆర్య గారు అలా ఉన్నారు అని అడిగింది అపర్ణ. ఏమి లేదులే, నిద్ర వస్తుందని పడుకున్నాడు ఆర్య. అదేంటి ఇప్పటిదాకా బాగానే ఉన్నారు, ఇంతలో ఏమైందని అనుకుంటూ ఆర్య పక్కన పడుకుంది.
ఆర్య అలా ఏమీ మాట్లాడకుండా పడుకునేసరికి అపర్ణకు కోపం వచ్చి మధ్యాహ్నం నుంచి ఆర్య గారి కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇలా వచ్చి ఏం మాట్లాడకుండా పడుకున్నాడు ఏంటి అని అనుకుంది. అపర్ణ కోపంగా, ఆర్య గారు మీకోసం మధ్యాహ్నం నుంచి ఎదురు చూస్తూ ఉంటే ఇలా వచ్చి పడుకున్నారేంటి అని అడిగింది. నువ్వే కదా విషయాలు ఏమి లేవన్నావు, ఇకేం చేయాలి చెప్పు అని అంటూ ఇటు తిరిగి పడుకున్నాడు. కొత్త విషయాలు ఏమీ లేవన్నాను. మా అంజు ఫోన్ చేసిన విషయం చెప్పడం మర్చిపోయాను ఆర్య గారు, అదే కొత్త విషయం అని అన్నది. అవునా, ఎప్పుడు కాల్ చేసింది అని అడిగాడు ఆర్య. ఉదయం కాల్ చేసింది, మాట్లాడాను అని చెప్పింది. అయితే మధ్యాహ్నం ఫోన్ చేసింది అంజు కాదు అని మనసులో అనుకున్నాడు. మీ ఆఫీసులో కొత్త విషయాలు చెప్పండి అని అడిగింది. కొత్త విషయాలు ఏమి లేవు అమ్మడు అంటూ ఆర్య అపర్ణ వైపు తిరిగాడు. నీల్ విషయం చెప్పడం మర్చిపోయాడు అనుకుని మీరు కూడా నాలా ఏదైనా విషయం చెప్పడం మర్చిపోయారా అని అడిగింది. ఎప్పుడు ఆఫీస్ విషయాలు అడగవు, ఈరోజు అడుగుతున్నావేంటమ్మడు అని అడిగాడు ఆర్య. అపర్ణ తలబడుతూ ఊరికినే ఆర్య గారు అని కళ్ళు మూసుకొని పడుకుంది. నన్ను మాట్లాడంటూ ఇప్పుడు నువ్వు పడుకున్నావా అంటూ అపర్ణని దగ్గరకు లాక్కొని అన్నాడు. మీరు ఏ విషయాలు చెప్పటం లేదు కదా అంటూ ఆర్య జుట్టు సరిచేస్తూ అన్నది. నేనే విషయాలు చెప్పలేదు అమ్మడు, నన్ను మాత్రం అన్ని అడిగారు కానీ మీరు మాత్రం ఏమీ చెప్పలేదు. చెప్పలేదు అంటున్నావు కానీ ఏ విషయం అని చెప్పటం లేదు కదా అని అన్నాడు. నీల్ మన ఆఫీస్లో జాబ్ చేస్తున్న విషయం నాకు చెప్పారా అని అడిగింది. ఆర్య లేచి కూర్చొని నీకెవరు చెప్పారు అని సీరియస్గా అడిగాడు. ఆర్య అంత సీరియస్గా అడిగేసరికి అపర్ణకి భయం వేసి ఆర్య గారితో అనవసరంగా అడిగానా అని చూస్తుంటే అడిగిన దానికి ఆన్సర్ చేయవేంటి అమ్మడు అని మళ్ళీ అడిగేసరికి వెంటనే నీల్ ఫోన్ చేశాడు ఆర్య గారు. నీల్ కాల్ చేశాడా అని అనగానే ఆర్య కోపంగా నీకెందుకు చేశాడు అని అడిగాడు. అపర్ణకైతే గుండె దడతో మాటలు కూడా రాలేదు. ఎందుకు చేశారంటే ఏం చెప్పాలని మనసులో అనుకుంది. అపర్ణ సమాధానం చెప్పకపోయేసరికి ఇంకా కోపం పెరిగి ఏంటి సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నావు, ఈసారి ఇంకా సీరియస్గా అడిగాడు. ఆర్యకైతే మధ్యాహ్నం నీళ్ళు కాల్ చేశాడని అర్థమైంది. అంతసేపు నీళ్ళతో మాట్లాడాల్సిన అవసరం అపర్ణకి ఏమొచ్చింది? నేను అడిగేదాకా నీళ్ళు కాల్ చేశాడని చెప్పలేదు ఎందుకు? నీళ్ళు అపర్ణకు ముందే తెలుసా అని మనసులో ఆలోచనలు పురుగు తోల్చినట్టు తోలుస్తుంటే ఆర్యకు కోపం పెరిగిపోతూ ఉంది. అపర్ణకైతే ఆర్య ఎందుకు అంత కోపంగా ఉన్నాడో అర్థం కాక సమాధానం చెప్పకపోతే అరుస్తాడేమో అని అంజు నెంబర్ ఇచ్చిందంట ఆర్య గారు, అందుకే కాల్ చేశాడని భయంగా చెప్పింది. ఆఫీస్లో మమ్మల్ని కలిసి అంజు నెంబర్ ఇచ్చిందని చెప్పొచ్చు కదా, మీటింగ్ అయి మేము రూమ్లోకి పిలిచేలోపు వెళ్ళిపోయాడు, వెళ్ళి నీకు కాల్ చేశాడా అని అన్నాడు. అదంతా నాకు తెలియదు ఆర్య గారు అన్నది. నీకు అతను ముందే తెలుసా అమ్ముడు, లేక పెళ్లిలో చూడటమేనా అని అడిగాడు. అపర్ణకైతే గుండె వేగం అంతకంతకు పెరిగిపోతూ ఉంది. ఆర్య అడిగే వాటికి నిజం చెప్పలేను, అబద్ధం చెప్పక తప్పదని మనసులో అనుకొని వెంటనే తెలియదు ఆర్య గారు అన్నది. ఆర్యకు అపర్ణ అబద్ధం చెప్తుందని అర్థమై ఇంకేమి అడగకుండా లేచి బాల్కనీలోకి వెళ్ళి చేతిని బాల్కనీ గ్రిల్కేసి గట్టి కొట్టుకున్నాడు. ఆర్య ఏం మాట్లాడకుండా అలా వెళ్ళేసరికి బాధగా అనిపించి అలానే బాల్కనీ వైపు చూస్తుంటే సౌండ్ అయింది. అంతే, ఒక్క ఉదుటం లేచి బాల్కనీలోకి వచ్చింది. ఏమైంది ఆర్య గారు అని అడిగింది. ఆర్య ఏం సమాధానం చెప్పకపోయేసరికి అపర్ణ చెయ్యి చూసింది. గ్రిల్కి కొట్టిన చెయ్యి నల్లగా కమిలిపోయి ఉంది. అపర్ణకి ఏం జరిగిందో అర్థమై ఇప్పుడు ఎందుకు అంత కోపం అని కొంచెం కోపంగా అడిగింది. అపర్ణ అలా అనగానే అపర్ణ వైపు ఒక్క చూపు చూశాడు. ఆ చూపుకి అపర్ణకు భయం వేసింది కానీ చెయ్యిని వదలలేదు. ఆర్య చెయ్యి అపర్ణ చేతిలో నుంచి లాక్కోబోతే ఇంకా గట్టిగా పట్టుకుంది. అమ్మడు వదులు అన్నాడు. నేను వదలను ఆర్య గారు, అసలు మీ కోపం ఎందుకు వచ్చిందో చెప్పండి అని అడిగింది అపర్ణ. నాకెందుకు కోపం వచ్చిందో నీకు తెలిసే అడుగుతున్నావా? తెలిస్తే ఎందుకు అడుగుతాను ఆర్య గారు, నాకేమైనా పిచ్చా అని అపర్ణ కూడా తగ్గకుండా అన్నది. అపర్ణ అలా అనగానే చెయ్యి వదులు అన్నాడు. మీకెందుకు కోపం వచ్చిందో చెప్పేదాకా వదలను అని అన్నది అపర్ణ. నాకెందుకు కోపం వచ్చిందో నీకు తెలియాలి అని చేతిని ఒక్కలాగు లాక్కొని లోపలికి వెళ్ళాడు. అపర్ణ ఆర్యకి ఏమైందో అని కాలిన సంగతి మర్చిపోయి బెడ్ మీద నుంచి దూకింది కదా, ఆ నొప్పి ఇప్పుడు తెలిసింది. కాలు తీసి అడుగు వేద్దామంటే ప్రాణం పోతున్న ఫీలింగ్ వచ్చి కదలకుండా అలాగే ఉంది. ఆర్య వెళ్ళి బెడ్ మీద కళ్ళు మూసుకొని పడుకొని ఉంటే మధ్యాహ్నం కోపంతో మాట్లాడు
కొన్నిసార్లు భయపడటం గుర్తుకు వచ్చింది. ఎంత అడిగినా అమ్మడు చెప్పటం లేదంటే, అదేంటో నేనే కనుక్కోవాలని అనుకోని అపర్ణ వచ్చినట్లు అనిపించకపోయేసరికి ఏమైంది ఇంకా రాలేదని లేచి బాల్కనీలోకి వెళ్ళాడు. అపర్ణ కాలి నొప్పితో అల్లాడుతూ ఉండటం చూసి, ఏమైంది అమ్మడు, నొప్పిగా ఉందా? అపర్ణ కూడా కోపంతో ఏం మాట్లాడకుండా ఆ బాధను భరిస్తూ అలానే ఉంది. నిన్నే అమ్మడు చెప్పు అన్నాడు ఆర్య. ఎంత అడిగినా చెప్పకపోయేసరికి 2 చేతులతో అపర్ణ ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు. కాలి సంగతి మర్చిపోయి అలా పరిగెత్తుకుంటూ రావటమేనా? ముందు వెనక ఆలోచించే పని లేదా అని అరిచాడు. అయినా కూడా అపర్ణ నోటి నుంచి ఒక్క మాట రాలేదు. అపర్ణ అంత కోపంగా ఉండేసరికి మళ్ళీ పాత అపర్ణలా ఎక్కడ మారిపోతుందన్న భయంతో, అమ్మడు ఏమైంది, ఎందుకు అలా మూగనవ్వు పెట్టేవు, మాట్లాడు అన్నాడు. మీకేనా కోపాలు, మాకుండవా అని తగ్గకుండా అలానే అన్నది. నాకు కోపం రావడానికి ఒక రీజన్ ఉంది, నీకెందుకు వచ్చింది అని అడిగాడు. మీకేనా రీజన్లు, మాకుంటాయి ఆర్య గారు అన్నది. అవునా, సరే, కోపంతో కాలి సంగతి మర్చిపోకు అని బెడ్ మీద పడుకున్నాడు. కొంచెం కూడా బ్రతిమలాడకుండా ఎలా పడుకున్నారు అని అనుకొని, నన్ను పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు చాలా ప్రేమ ఉండేది అయ్యగారికి, ఆ ప్రేమంతా ఏమైందో అని పెద్దగా అన్నది. ఇప్పుడు కూడా ఆ ప్రేమ ఉంది, కానీ నీకే అర్థం చేసుకునే మనసు లేదు అన్నాడు ఆర్య. నాకు అర్థం చేసుకునే మనసు లేదా ఆర్య గారు అంటూ అటు తిరిగి పడుకున్న ఆర్యను ఇటు లాగింది. అపర్ణ అంత కోపంగా అడుగుతుంటే ఆర్యకు అపర్ణ మీద కోపం నెమ్మదిగా తగ్గుతూ, నా కోపంలో ఎంత బాధ దాగి ఉందో నీకు ఏం తెలుసు అమ్మడు అన్నాడు. ఆర్య గారు, నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు, ఒకవేళ అలాంటిది ఏమైనా చేసినట్లయితే నన్ను క్షమించండి అన్నది అపర్ణ. నువ్వు తప్పు చేసావని నేను అనటం లేదమ్ముడు, నువ్వు నన్ను నమ్మకుండా నా దగ్గర ఏమైనా దాస్తున్నావేమని అనుమానం, అందుక మీ కోపం. నేను అలా ఏమీ చేయలేదు ఆర్య గారు, మీకు తెలియని రహస్యాలు ఏమీ లేవు కదా, ఆఖరికి నా ప్రేమ విషయం కూడా మీకు తెలుసు కదా. ఆర్య వెంటనే, నీ ప్రేమ కాదు అతని ప్రేమను అన్నాడు. అదేలేండి, అతని ప్రేమ గురించి కూడా తెలుసు కదా, ఇంకా నా గురించి మీకు తెలియని రహస్యాలు ఏమున్నాయి ఆర్య గారు. నీల్ ఫోన్ చేసి ఏం చెప్పాడో చెప్పలేదుగా అన్నాడు. నా మీద అనుమానమా ఆర్య గారు అని అపర్ణ బాధగా అడగగానే, అమ్మడు అంటూ అపర్ణను హక్ చేసుకొని, నేను నిన్ను అనుమానిస్తానా అని అన్నాడు. మరి ఇంకేంటి చెప్పండి, అతను చేశాడు, నేను మాట్లాడాను, మీరు మాట్లాడలేదంటే మీరు అలాంటి వారు కాదు అన్నాను అని అపర్ణ చెప్పేసరికి అపర్ణని అలానే హక్ చేసుకొని, అదేదో నేను రాగానే చెప్పొచ్చు కదా అమ్ముడు, ఇంత కోపం వచ్చేది కాదు కదా. మీకు ఇంత కోపం వస్తుందని నాకేమైనా తెలుసా ఆర్య గారు అని అన్నది. తెలుసుకోవాలమ్మడు, ఈసారి ఆ నీళ్ళు చేస్తే నాకు చెప్పు అని అన్నాడు. ఇంత జరిగాక చెప్పకుండా ఉంటానా అని అన్నది అపర్ణ. సారీ అమ్మడు, నువ్వు అలా చేసేసరికి కోపంతో ఏదేదో చేశాను అని అపర్ణను హృదయాన్ని కట్టుకొని, నీ స్థానం ఎప్పుడు ఇక్కడే అమ్మడు అని అన్నాడు. అపర్ణ అప్పటిదాకా జరిగిందంతా మర్చిపోయి ఆర్య వృధం మీద పడుకొని నిద్రపోయింది. కానీ ఆర్య మాత్రం నీల్ సంగతి చూడాలని అనుకున్నాడు. అసలు ఈ నీల్ ఎవరు, ఎక్కడ చదివాడు, ఏం చేశాడో తెలుసుకోవాలి. మంచి సంబంధం అని చెప్తేనే కదా అంజుకి చూసింది. అంజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంజుని అతను ఏం చేస్తాడు అంటే ఏమీ తెలియదు అన్నది. అంజుకి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా, లేక నీల్కి పెళ్లి ఇష్టం లేదా, మధ్యాహ్నం నీల్తో అంతసేపు మా అమ్మడు ఎందుకు మాట్లాడింది, ఇవన్నీ తెలియాలంటే నీల్ ఎలాంటి వాడో ముందు తెలుసుకోవాలి అని అపర్ణని చూస్తూ, నువ్వు నా దగ్గర ఏమి దాస్తున్నావు అమ్మడు, నేనేమైనా అంటానని భయంతో దాస్తున్నావా అని నాకు అర్థమవుతుంది, కానీ ఆ భయానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. నాకు నీ విషయంలో దాని గురించే కోపం వచ్చేది, అది కూడా నిన్ను ప్రేమించిన అతని విషయంలోనే. ఆ విషయంలో తప్ప నాకు ఏ విషయంలో నీ మీద కోపం రాదు, అది తెలుసుకుంటే చాలు అని పడుకున్నాడు. ఆఫీస్కి దగ్గరగా 2 రూములు ఉన్న ఇల్లు ఒకటి చూసుకొని అందులో ఉన్నారు. రాత్రి సుజాతకు కాల్ చేసి నీల్ ఫోన్ ఆన్ చేసి చెప్పమ్మా అన్నాడు. ఏంట్రా చెప్పేది, ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నానని చూస్తుంటే ఇంతవరకు ఫోనే చేయలేదు, నేను చేస్తే చెప్పు అంటున్నావా అని కోపంగా అడిగారు. అమ్మా, ఉదయం నుంచి నాకు అసలు ఖాళీ లేదు, ఖాళీ ఉంటే చేసేవాడిని కదా, ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీటింగ్ అయిన తర్వాత రూమ్ చూసుకున్నాను, రూమ్ కోసం మధ్యాహ్నం నుంచి తిరిగితే ఇప్పుడు దొరికింది, ఇప్పుడే రూమ్కి వచ్చాను, నువ్వు కాల్ చేశావు అని చెప్పాడు. అవునా, ఆఫీస్ ఎలా ఉంది నీల్ అని అడిగింది. ఆఫీస్ బాగానే ఉంది, కానీ మా బాసే అని అన్నాడు. నీ బాస్కి ఏమైంది, నిన్నేమైనా అన్నారా అని అడిగింది సుజాత. నన్నేమంటారమ్మా, మా బాస్ ఎవరో కాదు, అంజు వాళ్ళ బావగారు ఆర్య గారు, ఆదిత్య గారు అని చెప్పటం ఇష్టం లేకపోయినా చెప్పాడు. సుజాతకు ఆశ్చర్యం వేసి,
నిజమా నీల్ అని సంతోషంగా అన్నది. అసలే చిరాగ్గా ఉన్న నీల్ నిజం కాకపోతే అబద్ధం చెప్తానా అన్నాడు. నువ్వు చెప్తుంటే అసలు నమ్మాలనిపించటం లేదు. మీ బాస్‌కి నీ పెళ్ళికి వచ్చారు అని ఆనందంగా ఉంది. సరేమా ఉదయం నుంచి తిరిగి తిరిగి బాగా అలసిపోయాను. నిద్రొస్తుంది పడుకుంటానన్నాడు. సరే నీల్ జాగ్రత్త అని పెట్టేసి, అంజు నీల్ బాస్ ఎవరో తెలుసా? మీ బావంట అని ఆనందంగా చెప్పింది సుజాత. ఆయన పనిచేసేది బావ వాళ్ళ ఆఫీస్‌లోనా? అన్నది అంజు. అవునంజు నీల్ ఇప్పుడే చెప్పాడు. అత్తయ్య ఆయన అక్కడ పని చేయగలరంటారా? అని అడిగింది. అదేంటంజు అలా అంటున్నావు? అక్కడ పని చేయటానికే కదా నీళ్ళకేమైంది? అని అడిగింది. అంటే అక్కడ బావ కదా ఉంది. అందుకే అత్తయ్య. నీల్‌కి అలాంటివేమి ఉండవు అంజు చేస్తాడులే అని చెప్పింది. ఉదయాన్నే ఇంట్లో అందరూ లేచి రెడీ అవుతూ ఉన్నారు. అపర్ణ కూడా లేచి స్నానం చేసి వచ్చి ఏమి చీర కట్టుకోవాలో తెలియక చూస్తూ ఉంది. ఆర్య చూసి ఏంటమ్ముడు అలా చూస్తున్నావు? అని అడిగాడు. ఏ చీర కట్టుకోవాలో తెలియటం లేదు ఆర్య గారు అన్నది. నువ్విలా అంటావనే తెలిసి నీకోసం ఇదిగో అని ఒక కవర్ ఇచ్చాడు. ఏంటిది ఆర్య గారని ఓపెన్ చేసి చూస్తే అందులో పట్టు చీర ఉంది. ఆర్య గారు ఇది నా కోసమేనా అని అడిగింది. కాదమ్ముడు పక్కింటి వాళ్ళ కోసం అని అన్నాడు. అపర్ణ బొంగుమూతి పెట్టి ఇప్పుడు నేనేమన్నానా ఆర్య గారు అన్నది. నీకోసం ఇష్టంగా చీర తీసుకొస్తే ఎలా ఉందో చెప్పకుండా ఎవరికోసం ఆర్య గారు అంటే కోపం రాదా అమ్మడు? ఏదో అడిగానే అనుకో మీరు ప్రేమగా నీకోసం తెచ్చానమ్ముడు అంటే మీ నోటి ముత్యాలు రాలిపోతాయా అని అన్నది. మాటలతో చెప్తే చాలా లేక చేతులతో కూడా చూపించాలా అంటూ అపర్ణను దగ్గరకు లాక్కొని పెదాల వైపు చూశాడు. అపర్ణకి ఎక్కడ ముద్దు పెడతాడో బయట చేస్తాడేమని భయం వేసి ఆర్య గారు మనం ఆఫీస్కి వెళ్ళాలి. మీరెక్కడో చూస్తున్నారు. ఎక్కడ చూస్తున్నారో నాకు తెలుసు. మీరు అలా చేస్తే నేను ఆఫీస్కి రాను. తర్వాత మీ ఇష్టం అన్నది. అయితే రాత్రికి వచ్చిన తర్వాత చెప్తాను అని బుగ్గన ముద్దు పెట్టి వదిలేశాడు. అపర్ణ ఆర్య తెచ్చిన పట్టు చీర కట్టుకొని అద్దం ముందు కూర్చొని రెడీ అవుతుంటే ఆర్య కన్నా అర్పకుండా అలానే చూస్తున్నాడు. అపర్ణ చూసి ఏంటి ఆర్య గారు అలా చూస్తున్నారు? అమ్మడు నీ అందం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఇంత అందంగా ఎలా పుట్టావంటూ దగ్గరకు వచ్చాడు. ఎవరి కోసం ఎందుకు పుడతాను? మీకోసమే పుట్టి ఉంటాను అని నవ్వింది. నువ్వు నిజం చెప్పావు అమ్మడు. నువ్వు నా కోసమే పుట్టావని అన్నాడు. అపర్ణ జడ అల్లుకోవటమై వెనక్కు వేసింది. అది వచ్చి ఆర్య మెడకు చుట్టుకుంది. అపర్ణ చూసి అయ్యో సారీ ఆర్య గారు చూసుకోలేదని తీస్తుంటే ఇప్పుడేమైంది అమ్మడు అని జడ తీసి నాకు ఈ జడ చూస్తే సత్యభామ గుర్తుకొస్తుంది అని నవ్వాడు. అంటే నాకు సత్యభామకున్నంత కోపం ఉంటుందా అని కోపంగా చూసింది. ఆర్య అపర్ణ ముక్కు పట్టుకొని వేరే చెప్పాలా ఈ ముక్కు మీద ఉంటుంది కదా అన్నాడు. కోపం గురించి మీరే చెప్పాలి మరి ఆర్య గారు అన్నది అపర్ణ. మనం ఇక్కడ ఇలా పోట్లాడుకుంటూ ఉంటే అక్కడ ముహూర్తం టైం అయిపోతుంది. ఏదైనా ఇంటికొచ్చి చూసుకుందాం. ఒక్క నిమిషం అమ్మడు ఇలా అలానే కూర్చొని కబోర్డ్ ఓపెన్ చేసి దానిలో ఒక బాక్స్ తీసుకొచ్చాడు. ఆ బాక్స్‌లో డైమండ్ నెక్లెస్ అపర్ణ మెడలో పెట్టాడు. ఆర్య గారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పండి అన్నది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇస్తాను నీకు నచ్చింది కదా అని అడిగాడు. వీటన్నిటికన్నా నీ మనసు నాకు చాలా నచ్చింది అని అన్నది. ఆర్య గుండె పట్టుకుని ఈ ఒక్క మాటతో నీ మనసులో నేను ఎక్కడున్నానో అర్థమైందమ్ముడు అని అన్నాడు ఆర్య. ఆర్య అలా అనగానే అపర్ణ నవ్వింది. అపర్ణను పట్టుకొని నడిపించుకుంటూ కిందకొస్తుంటే అందరూ చూసి ఇద్దరు ఎంత అందంగా ఉన్నారక్క అని అన్నది కావేరి. ఇద్దరు కిందకి రాగానే శైలు అపర్ణ దగ్గరకు వచ్చి ఈ డైమండ్ నెక్లెస్ బాగుంది వదినా అని అన్నది. అవునా నీకు నచ్చితే తీసుకొని తీయబోతుంటే నాకొద్దొదినా అది నాకు బాగుండదు నీకు చాలా బాగుంది అని అన్నది. నీకేం బాగుంటుందో నాకు తెలుసుగా అంటూ ఆర్య జేబులో నుండి డైమండ్ లాకెట్ ఉన్న చైన్ ఇచ్చి ఇది నీకు బాగుంటుంది పెట్టుకోరా అన్నాడు. అపర్ణ శైలు మెడలో పెట్టింది. చాలా బాగుంది శైలు అన్నది. మరి అన్నయ్య సెలక్షన్ అంటే అంతే మరి. అందుకే కదా నీలాంటి అందమైన వదిన తీసుకొచ్చాడు. ముందు వెళ్దాం పదండి. తర్వాత వచ్చి మీ వదన్ని పొగుడుకోవచ్చు అని అన్నారు తులసి. అందరూ కొత్త కంపెనీ దగ్గరకు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి అంతా రెడీ చేసి స్టాఫ్ అంతా రెడీగా ఉన్నారు. వాళ్ళలో నీళ్ళు శరత్ కూడా ఉన్నారు. ఫస్ట్ శరత్చంద్ర తులసి వచ్చారు. శరత్ చూసి వీళ్ళు ఎవరై ఉంటారు అని అడిగాడు. నాకు మాత్రం ఏం తెలుసు నేను ఇప్పుడే చూస్తున్నాగా అన్నాడు నీళ్ళు. ఆర్య అపర్ణను నడిపించుకుంటూ వచ్చాడు. వాళ్ళ వెనక కావేరి, యశ్వంత్, ఆదిత్య, శైలు వచ్చారు. ఆర్య పక్కన అపర్ణను చూడగానే నేను ఉండాల్సిన ప్లేస్ అది. ఎంత అందంగా ఉంది అపర్ణ.
అని మనసులో అనుకుంటూ చూస్తుంటే శరత్ అపర్ణను చూసి, మన బాస్ వైఫ్ అనుకుంటా, ఎంత అందంగా ఉందో కదా నీల్ అన్నాడు. శరత్ అలా అనగానే కోపం వచ్చి, ఎలా ఉంటే మనకెందుకు, సైలెంట్గా చూడు అన్నాడు. అది కాదు నీల్, బాస్ ఎంత అందంగా ఉన్నారు, బాస్ కన్నా ఇంకా అందంగా ఉంది, మెడలో డైమండ్ నెక్లెస్ అనుకుంటా, తన మెడలో ఉంటే ఆ నెక్లెస్కే అందం వచ్చింది అని పొగుడుతుంటే నీల్కి విపరీతమైన కోపం వచ్చింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. రిబ్బన్ కటింగ్ ఎవరు చేస్తారో తెలియక నిలబడి అపర్ణ చూస్తూ ఉంటే ఆర్య సిజర్ తీసుకొని అపర్ణకిచ్చాడు. అపర్ణ ఆశ్చర్యంగా, నాకిస్తారేంటండి అని అడిగింది. నువ్వే కట్ చేయాలి అమ్మడు అన్నాడు. ఆర్య గారు, పెద్దత్తయ్య గారు, మావయ్య గారు ఉన్నారు కదా, నాకిస్తారేంటి అన్నది. తులసి వచ్చి, మేమే చెప్పాం అపర్ణ నువ్వు కట్ చేయాలని అని అన్నారు. మీరందరుండగా నేనేంటి అత్తయ్య గారు అని అన్నది. ఈ ఇంటి కోడలుగా నువ్వు కట్ చేయాలని మేమందరం రాత్రే అనుకున్నాం అపర్ణ, కానీ లేట్ అవుతుందన్నారు తులసి. ఆర్య కళ్ళతోనే సైగ చేశాడు. సరే అని అపర్ణ కట్ చేసింది. అపర్ణ కట్ చేసేటప్పుడు ఆయుష్ వచ్చింది. ఓపెనింగ్ అయిన తర్వాత అందరూ లోపలికి అడుగుపెట్టారు. అందరూ కలిసి ఆఫీస్ చూడటానికి వెళ్ళారు. అపర్ణని ఆర్య తన క్యాబిన్కి తీసుకువెళ్ళి, ఎలా ఉంది రూము అని అడిగాడు. అపర్ణ అంతా చూస్తూ, చాలా బాగుంది ఆర్య గారు అని అన్నది. ఇది ఎలా ఉందో చూద్దురా అని లోపల ఇంకొక రూమ్ ఉంటే దానిలో తీసుకువెళ్ళాడు. అపర్ణ ఆశ్చర్యంగా చూస్తూ, ఇదేంటి ఆర్య గారు, ఇది బెడ్రూమ్లా ఉంది అని అడిగింది. ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవటానికి ఈ రూము అని అన్నాడు. చిన్న బెడ్, దాని పక్కనే సోఫా, మినీ ఫ్రిడ్జ్, రూమ్ అంతా డెకరేట్ చేసి ఉంది. అవన్నీ అపర్ణ చూస్తూ ఉంటే ఆర్య అపర్ణ వెనక్గా వచ్చి భుజాల మీద చేతులు వేసి, ఎలా ఉంది అమ్మడు అని అడిగాడు. బుజ్జిగా, చాలా బాగుంది ఆర్య గారు అన్నది. ఎప్పుడైనా నువ్వు ఆఫీస్కి వచ్చినప్పుడు మన ఇద్దరం ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అని అన్నాడు. అపర్ణ ఆర్య వైపుకి తిరిగి, నేను ఆఫీస్కి ఎందుకు వస్తాను ఆర్య గారు అని అన్నది. నా కోసం ప్రేమగా వంట చేసి లంచ్ తీసుకొస్తావు కదా అప్పుడు. నేను వంట చేసుకొని వస్తానని బాగా ఫిక్స్ అయినట్లున్నారుగా అని నవ్వింది. మరి ప్రేమతో భర్తకు ఎవరైనా వంట చేసి తీసుకొస్తారు కదా అని అన్నాడు. చూద్దాంలేండి ఆర్య గారు అని అన్నది అపర్ణ. అదేంటమ్మడు, తీసుకొని వస్తానని చెప్పకుండా చూద్దామంటావు అని అపర్ణను కవిగుల్లో తీసుకొని అపర్ణ కళ్ళలోకి చూస్తూ, తీసుకువస్తావు కదా అని అన్నాడు. అపర్ణ కూడా ఆర్య కళ్ళలోకి చూస్తూ ఊ అని అన్నది. అపర్ణ ఊ అనగానే, నా అమ్మడి సంగతి నాకు తెలుసు కదా అన్నాడు. ఆర్య అలా అనగానే అపర్ణ ఆర్య తనని కౌగిలించుకునేటట్టు చూసి, ఆర్య గారు, ఇది ఇల్లు కాదు, ఆఫీస్, వదలండి అన్నది. నేను ఇప్పుడు ఏం చేశానమ్ముడు, ఇలా హత్తుకున్నాను అంతే కదా అన్నాడు. అబ్బా వదలండి ఆర్య గారు, ఎవరైనా చూస్తారు అన్నది. బయట నుంచి ఆదిత్య అన్నయ్య అన్నయ్య అని పిలిచాడు. నువ్వు అలా అన్నావు, ఆది పిలుస్తున్నాడు, రా వెళ్దామని బయటకు వచ్చాడు. పెద్దమ్మ పిలుస్తుంది అన్నయ్య అన్నాడు. వస్తున్నాం ఆదిత్య అని ఆర్య బయటకు వచ్చారు. ఆఫీస్ చాలా బాగుంది ఆర్య అన్నారు శరత్చంద్ర. అవునా ఆర్య, నీ స్టాఫ్ని పరిచయం చేయవా అని అడిగాడు జశ్వంత్. రాండి బాబాయ్ అని అందరినీ ఒక్కొక్కరుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పరిచయం చేస్తూ ఉన్నాడు. నీల్ని చూపించాడు. నీల్ తన గురించి ఏమి చెప్పి పరిచయం చేస్తాడని చూస్తూ ఉన్నాడు. ఇతను నీల్ డాడీ, విజయవాడ ఆఫీస్ నుంచి వచ్చాడు అని చెప్పాడు అంతే. అపర్ణ ఆఫీస్లోకి ఎంటర్ అయినప్పుడే నీల్ని చూసింది, కానీ చూడనట్లే ఉంది. ఆర్య అలా చెప్పగానే నీల్ అపర్ణ వైపు చూశాడు. అపర్ణ నీల్ని చూడకుండా శైలితో మాట్లాడుతూ ఉంది. డబ్బుగల ఇంటి కోడలైంది కదా, తనకు వాళ్ళ బుద్ధులు కాక ఏమొస్తాయి, కనీసం పాత ప్రియుడిలా కాకపోయినా చెల్లెలు భర్తగా ఆయన ఒక్కసారి నా వైపు చూడొచ్చు కదా, అపర్ణ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఒక్కసారైనా చూస్తుందేమో అని, అస్సలు చూడటం లేదు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. అందరి పరిచయాలు అయిన తర్వాత లంచ్ చేసి అందరు రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేద్దాం, 10 కల్లా అందరు ఆఫీస్లో ఉండాలని చెప్పాడు. మిగతా విషయాలు మా ఆదిత్య మేనేజర్ చెప్తారు అని అందరినీ మీటింగ్ రూమ్కి తీసుకువెళ్ళాడు. అక్కడ లంచ్ ఏర్పాట్లు చేస్తున్నాయి. బయట స్టాఫ్కి కావాల్సిన ఆదిత్య మేనేజర్ చూసుకుంటూ ఉన్నారు. అందరూ భోజనాలు చేసి వెళ్తుంటే, నేను అపర్ణని తీసుకొస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. నేను వెళ్తాను ఆర్య గారు, మీరు తర్వాత రండి అని అన్నది. అమ్మడు, 1 గంట పని చూసుకొని వెళ్దాం అని అన్నాడు. వదిన నువ్వు ఉండు, మేము వెళ్తాం, అన్నయ్య నువ్వు రాండి అని చెప్పి మిగతా అందరు వెళ్తుంటే అపర్ణ ఆయుష్ని పిలిచి, ఒకసారి ఇంటికి రా ఆయుష్ అని చెప్పింది. తప్పకుండా వస్తానక్క అని చెప్పి బయట ఆదిత్య ఉంటే ఆదిత్య దగ్గరకు వెళ్ళింది. ఆదిత్య ఆయుష్ని చూసి, తిన్నావా అని అడిగాడు. ఆదిత్య వెళ్తున్నాను ఇంకా అని చెప్పింది. నన్ను వచ్చి డ్రాప్ చేయమంటావా అని అడిగాడు ఆదిత్య.
వద్దాదిత్య, స్కూటీలో వచ్చాను, వెళ్తానని చెప్పి వెళ్ళింది. శరత్, నీళ్లు కూడా తినేసి బయటికి వచ్చారు. అపర్ణను క్యాబిన్లో తీసుకువెళ్ళి తాను కూర్చునే చైర్లో అపర్ణను కూర్చోబెట్టి ఆర్య అపర్ణకు ఎదురుగా టేబుల్ మీద కూర్చున్నాడు. ఆర్య గారు, మీరు కూర్చునే కుర్చీలో నన్ను కూర్చోబెట్టారు, మీరేంటి టేబుల్ ఎక్కారు? ఫస్ట్ నువ్వు కూర్చున్న తర్వాత నేను కూర్చోవాలని ఎప్పుడో డిసైడ్ అయ్యాను అమ్మడు అన్నాడు. ఎదురుగా కూర్చున్న ఆర్య ఒడిలో తలపెట్టి, నేనంటే మీకెందుకు అంత ఇష్టం ఆర్య గారు అని అడిగింది అపర్ణ. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.